లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ సాయంత్రం గాంధీ భవన్ లో జరగనుంది. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి, వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న సభకు సంబంధించి నేతలు ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ముఖ్యంగా గత 100 రోజుల ప్రజాపాలన, 6 గ్యారంటీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి దిశానిర్దేశం చేయనున్నారు. అంతకుముందు 3 గంటలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, కో చైర్మన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ కు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ పాటు ఏఐసీసీ సెక్రటరీలు, సీఈసీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరు కానున్నారు. ఎంపీ ఎన్నికల షెడ్యూల్లో వచ్చిన తర్వాత తొలిసారి ఈ మీటింగ్ జరుగుతుంది. ప్రచార సరళిపై కమిటీ పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది.